హాయ్ అండి. నిన్న గిరి ప్రదక్షిణ అనేది మొత్తం చూశారు కదా! నాకు వీలైనంత వరకు మీకు క్లారిటీగానే చూపించాలని తీశానండి. ఇప్పుడు నేను ఇవాళ గుళ్ళోకి వెళ్ళినాక ఎలా ఉంది ఏంటనేది క్లారిటీగా తీద్దామనుకున్నా. ఇప్పుడు చూసేటప్పుడు చూశాను వీడియో అనేది అంతా కదులుతూ ఉంది. ప్లస్ వానలో ఉంది కదా! చీకటి పడేసరికి అంత క్లారిటీ లేదు. కానీ నేను మీకు వీలైనంత వరకు చెప్పటానికి ట్రై చేస్తానండి. ఇదంతా పొద్దున పూటేనండి. ఎందుకంటే వెళ్ళక ముందు పొద్దున పూట తీసిందే ఇదంతా. నేను 12కి మొదలు పెడితే గుడికాడికి వచ్చేసరికి 7 అయిందండి. ఫుల్ వాన. 3:30 కానించి ఏమో విపరీతమైన ఎండ ఉందండి. 3:30 కానించి చాలా అంటే బాగా వాన అనేది మొదలైంది. ఆ వానలోనే గిరి ప్రదక్షిణ అనేది పూర్తి చేసి గుడి దగ్గరికి వచ్చేసరికి 7 అనేది అయిందండి. నేను పర్టికులర్గా అంటే ఆదివారం కానీ, సోమవారం కానీ, మంగళవారం ఎక్కువగా మూడిట్లో ఏదో ఒక వారం చేయాలనేది అయితే అనుకున్నాను గట్టిగా. కానీ నా లక్ అనేది బాగుండి నేను సోమవారమే గిరి ప్రదక్షిణ అనేది మొదలుపెట్టి పూర్తి చేయగలిగాను. ఎందుకంటే నేను చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఎక్కువగా వింటూ ఉంటాను. ఆయన అయితే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశేషం ఉంది అని చెప్తారు. నేను మీకు పక్కన అవి కూడా పెడతానండి. అంటే అక్కడ బోర్డు కూడా ఉంది. అది ఆ బోర్డు మీకు ఫోటో అనేది తీశాను. అది కూడా నేను పెడతాను. ఇది గుడి లోన ఉంటాయండి ఇట్లా లింగాలు. అంటే బయట మనకి 8 లింగాలు ఉన్నాయి కదండి. మిగిలిన లింగాలు అనేది గుడి లోన అనేది ఉంటాయి మనకి. నందులు, లింగాలు అవన్నీ వాటికి సంబంధించి చాలా వరకు గుడి లోన కూడా దాదాపు చూడవలసినవి చాలా ఉంటుందండి గుళ్ళోకి వెళ్ళినాక. ఇది పొద్దున పూట నంది అండి, చూసారు కదా! ఈ నందికి అభిషేకం అనేది జరిగింది. అది కూడా నైట్ తీసిన వీడియో అనేది నేను ఇందులో యాడ్ చేశాను. నిజంగా నాకైతే ఈ సోమవారం రోజు నేను ఉపవాసం ఎప్పుడు సోమవారం ఉపవాసం ఉంటానండి. ఆ ఉపవాసంతో నేను ఇట్లా గిరి ప్రదక్షిణ చేయటం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలానే అంత కష్టపడి గిరి ప్రదక్షిణ నేను నా పిల్లలు చేసినాక ఆయన్ని దర్శించుకోవటం అనేది నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. మీకైతే వీలైనంత వరకు క్లారిటీగా చెప్పడానికి చూపించడానికే చూస్తున్నాను. చూసారు కదండి శిఖరం ఎలా ఉందో, చూసారు కదా అరుణాచల శిఖరం. ఇది డైరెక్ట్గా చూడాలని ఎన్ని రోజుల నుంచి ఆశపడ్డానో ఈనాటికి కళ అనేది నెరవేరింది. ఇదిగోండి మేము గిరి ప్రదక్షిణ చేసి నాకు గుళ్ళోకి అనేది ఇలా వెళ్ళిపోయాము డైరెక్ట్గా. అప్పుడు టైం అనేది 7 అనేది అయ్యింది. చూసారు కదా ఎలా అనేది వాన పడుతూ ఉందో, ఎంత వాన అనేది. ఆ వానలోనే మేము నడుచుకుంటూ ఎదురొచ్చాము. సోమవారం అందులో మొన్న మంచి రోజు అవటం వల్ల ఫుల్గా జనాలు అనేది ఎక్కువ మంది ఉన్నారండి. అంటే నైట్ గిరి ప్రదక్షిణ చేస్తానికి వెళ్ళే వాళ్ళు ముందు అంటే వాళ్ళు అయిపోయి వచ్చేసరికి తలుపులు తీసుండవు కాబట్టి ముందే ఇక్కడ దీపారాజన అనేది చేసుకొని దేవుణ్ణి దర్శించుకున్నాక గిరి ప్రదక్షిణ చేసి వస్తారు. తెల్లారి అక్కడ నిద్ర చేసి తెల్లారి మళ్ళీ దేవుణ్ణి దర్శించుకుంటారు. ఇదిగోండి నేను ఏ వారం చేస్తే ఏంటి అనేది మీకు నేను ఇక్కడ పక్కన బోర్డు మీద ఉన్నది ఫోటో తీసి పెట్టాను చూడండి. అయితే ఎక్కువ మంది క్యూ ఉండటానికి కారణం ఏంటంటే ఆ రోజు సోమవారం గిరి ప్రదక్షిణకి మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళు నైట్ అయ్యేసరికి మొదలు పెడతారు చూసారు, వాళ్ళు ఎక్కువ మంది క్యూలో ఉన్నారు. చాలామంది అందులో ఇంకా గిరి ప్రదక్షిణ చేయని వాళ్ళే ఉన్నారు. నేను ఎవరిని కనుక్కున్నా ఇప్పుడు దర్శించుకొని వెళ్తాము అన్నదే ఉందండి. స్టార్టింగ్లో శిఖరంలో నుంచి లోనకు వచ్చినాక మనకి పెద్ద నంది అనేది ఉంటారండి. ఇక్కడి నుంచి మనం క్యూలో లోనకు వెళ్ళిపోయినాక అక్కడి నుంచి క్యూ అనేది మళ్ళీ మొదలవుతుంది. ఇది క్యూ కాదండి, లోనకు వెళ్ళటానికి దారి అనేది అలా ఉంటుంది. లోనకు వెళ్ళిపోయినాక మనకి అక్కడి నుంచి క్యూ అనేది మొదలవుతుంది. నిజంగా తెలియని వాళ్ళకి లోన ఎక్కడ మెయిన్ టెంపుల్ అనేది అర్థం కాదు. ఎందుకంటే మనకి 4 పక్కల ఇంచుమించుగా ఒకలానే అనిపిస్తుంది. అందుట్లో ఇలా వాన పడుతూ ఈ హడావిడిలో అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారండి తెలియని వాళ్ళు. నేను అందరినీ అడుగుతూ ఎందుకంటే అప్పటికి మా అక్క వాళ్ళది అయిపోయి దర్శనం నందీశ్వరి ఎదురుగా ఉన్న మండపంలో వాళ్ళు కూర్చొని ఉన్నారు. నేను మళ్ళీ బయటికి రాలేకుండా డైరెక్ట్గా క్యూలోకి వెళ్ళిపోయాను కాబట్టి ఎటు వెళ్ళాలి అనేది కూడా నాకు అర్థం కాక పిల్లల్ని పట్టుకొని అలానే ఎవరైతే క్యూలోకి వెళ్ళటానికి చూస్తున్నారో వాళ్ళ వెంబడబడి నేను వాళ్ళని అడుగుతూ మాట్లాడుతూ అలా క్యూలోకి అనేది వెళ్ళిపోతూ ఉన్నానండి. గుళ్ళో మనకి చూడవలసినవి చాలా ఉంటాయండి. అవన్నీ అయితే నేను తీశాను కానీ క్లారిటీగా రాలేదు, అందుకని ఇందులో అసలు పెట్టలేదు. నేను వచ్చినాయేమో అనుకున్నాను. ఆ వానలో మనకు అసలు ఏమీ కనిపించట్లేదండి.
చూసారా ఫోన్ కూడా ఎలా కదులుతూ ఉందో, ఎందుకంటే అంత వాన అంత రష్ అనేది ఉంది. కానీ ఏంటంటే చూడాలి తీయాలి అని ఒక ఇది మీద నేను ఫోన్ ఆన్ చేసే పట్టుకొని నడుస్తూ ఉన్నాను. క్లారిటీగా అనేది మీకు అందుకే వీడియో అనేది కనిపించదండి. ఇదిగోండి లోనకి ఇక్కడి నుంచి వెళ్ళినాక క్యూ అనేది మొదలవుద్దండి. నందీశ్వరి కాడి నుంచి లోనకి వెళ్ళినాక ఇక్కడి నుంచి క్యూ అనేది మొదలైంది. ఇదిగోండి క్యూలో అనేది నుంచున్నాను చూసారు కదా. మనకి ముందు కూడా ఒక నంది ఉంటుంది. చాలా నందులు ఉంటాయండి గుడి మొత్తంలో. దాదాపు శివలింగాలు కానీ శివభక్తులు ఉంటారు. వాళ్ళే కూడా 60 ఎన్నో ఉంటాయి అంట, 65 66 చెప్పారు. వాళ్ళే కూడా విగ్రహాలు ఉంటాయి. ప్రతి చాట నందులు ఉంటారు. నేనైతే దాదాపు గర్భగుడిలో ఉన్న నందిని కూడా వీడియో తీశానండి. అంటే మెయిన్ దేవుణ్ణి ఒక్కడనే నేను తీయలేదు, గుళ్ళోకి వెళ్ళేది గర్భగుడి ఎలా ఉంటుందో కూడా అయితే వీడియో తీసి ఇక్కడ జాయింట్ అయితే చేయగలిగాను. ఇదిగోండి ఇది వచ్చేసి మెయిన్ గుడికి వెళ్ళే మధ్యలో నేను క్యూలో ఉన్నాను. ఎంత రష్ ఉంది అంటే అసలు నుంచుండడానికి కూడా ఖాళీ లేదు. నేనైతే ఫోన్ కూడా ఆఫ్ చేయలేకపోయాను, ఎందుకంటే మళ్ళీ ఆఫ్ చేస్తే వాన్లో కుదరదు అని చెప్పి. అలానే ఇదిగోండి ఆ ఎదురుగా ఉన్న నందిలో ఇదిగోండి మా అక్క వాళ్ళు నన్ను క్యూలో చూశారు. క్యూ రష్గా ఉంది, బయటకు వచ్చి దండం పెట్టుకొనిరా, ఇప్పుడు కుదరదు అని చెప్పి మా అక్క అంటుంది. నువ్వు ఇంకా సగం దూరం కూడా వెళ్ళలేదు, లోనకి ఇంకా చాలా దూరం వెళ్ళాలి క్యూలోకి అని చెప్పి. నేను క్యూలోకి వచ్చినాక నన్ను చూసి మా అక్క వచ్చి నాకు చెప్తుంది, ఇప్పుడు కుదరదు, ఇంకా నువ్వు లోనకి చాలా దూరం వెళ్ళాలి, బయట దండం పెట్టుకో అని అక్క అంటుంది. నేనైతే ఇక అలానే క్యూలో అయితే నుంచున్నాను. నాతో పాటు వచ్చిన వాళ్ళు, లేదమ్మా ఇప్పుడు దాకా నడిచావు, పిల్లలు కూడా నడిచారు, సోమవారం చాలా మంచిది, లేదు అలానే ఉండమ్మా అని నన్ను ముందుకి అనేది పంపించారండి. నిజంగా చెప్తున్నాను. ఇదిగోండి నా ముందు బ్యాగ్ వేసుకున్న ఈ అంకుల్ ఆంటీ వాళ్ళు మాత్రం, వాళ్ళు నాకన్నా చాలా ముందు ఉన్నారు. నా పిల్లల్ని వాళ్ళు పట్టుకొని నన్ను ముందుకి నెట్టుకు వెళ్ళారు. వెళ్ళి నేను దర్శనం చేసుకొచ్చేసరికి కూడా వాళ్ళ దర్శనం కాలేదండి. అంటే అంతలా ముందుకి పంపించారు వాళ్ళిద్దరు నన్ను. నిజంగా దేవుడే వచ్చాడా అనిపించింది నాకు ఆ టైంలో. ఇదిగోండి ఇది కింద నించున్నా చూసారా, ఇది కూడా దేవుడు గర్భగుడికి వెళ్ళే లైను. నాకు అక్కడికి వెళ్ళినాకే తెలిసిందండి. నేను అక్కడికి వెళ్ళినా కూడా 50 రూపాయల టికెట్టే తీసుకున్నాను. కానీ ఇక్కడ ఇంకో క్యూ ఉంటుంది, అది డైరెక్ట్గా కింద నుండి వెళ్తారనేది నాకు తెలియలేదండి. వీళ్ళు కింద నుంచున్న వాళ్ళు కూడా దేవుడి దర్శనం అంటే ఇంకా దగ్గరికి చూస్తారండి. వీళ్ళు ఎప్పటి నుంచో నుంచున్నారంట. మనం తీసుకున్న టికెట్కి ఏంటంటే మనం కొంచెం దూరంగా నుంచొని చూడటానికి వీలుగా ఉంటుంది. వాళ్ళు వచ్చేసరికి కొంచెం దగ్గరగా చూస్తారు. 2 వరుసలుగా అనేది పంపిస్తారు. ఇదిగోండి ఇది మెయిన్ గర్భగుడి స్టార్టింగ్ అండి. 2 పక్కల అలా దేవుళ్ళ ఫోటో అనేది పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. లోనకి అనేది 2 వరుసలుగా పంపిస్తున్నారు. మెయిన్ గర్భగుడికి వెళ్ళే దారి ఇప్పుడు నేను నుంచుంది మీకు వీడియో తీసి చూపిస్తుంది మెయిన్ గర్భగుడిదండి. నిజంగా నేను లోనకు వెళ్ళి ఇంకొక 20 మంది అయిపోయి దేవుని దర్శించుకుంటాను అనగా ఆయనకి నైవేద్య సేవ అంటండి. అక్కడ మమ్మల్ని 15 నిమిషాలు ఆపారు. ఆ 15 నిమిషాల్లో మేము దాదాపు 4 గంటల నుంచి తడిసిపోయి వణికిపోతున్న వాళ్ళం. ఆ లోన వేడి ఎంత వేడంటే చెమటలు కారిపోతున్నాయి. అంటే అంటారు కదండి అగ్నిలింగం కదా ఆయన. అసలు ఎంత వేడంటే అసలు కారిపోవటమే. ఆ బట్టలన్నీ ఎండిపోయినాయి, మనుషులు చెమటలు కారిపోతున్నాం. ఆ లోన గర్భగుడిలో అంత వేడిగా ఉందండి. బయట ఫుల్గా తడిసిపోయి ఉన్న వాళ్ళం కూడా లోనకు పోయినాక అంత వేడి తట్టుకోలేకపోయాం. అంటే లోన అంత వేడిగా ఉంది. ఆయన మహిమ అదేనా అనిపించింది. ఇదిగోండి గర్భగుడి ఇక్కడి నుంచి కొంచెం పోలీసులు వాళ్ళు అనేది ఎక్కువగా ఉంటారు. మీకు పైన బోర్డు అనేది ఉంటుంది, ఫోన్ అలో లేదు అవన్నీ. ఇదిగోండి ఇది గర్భగుడి స్టార్టింగ్ మనకి నంది అనేది అలా ఉంటుందండి. మనం అక్కడ బల్ల మీద నుంచొని లోనికి అరుణాచల శివుని అనేది మనం చూస్తూ ఉంటాం. నేనైతే అక్కడ దాకే వీడియో అనేది తీశాను, ఆ తర్వాత వీడియో అనేది తీయలేదండి. ఇక అక్కడ దర్శనం చేసుకొని పక్క నుండి మనం బయటికి అనేది ఇలా రావాలి. ఇలా బయటికి వచ్చినాక మనకి ఈ పక్కన ఇదిగోండి నేను చెప్పాను కదా, వీళ్ళు ఆయన 65 మంది భక్తులంట. వాళ్ళే విగ్రహాలు అలా ఉంటాయి. తర్వాత శివలింగాలు కూడా ఉంటాయండి. చాలా శివలింగాలు ఉంటాయి. ఇలానే
సుబ్రహ్మణ్య స్వామి, అలానే వినాయకుడు స్వామి, శివలింగాలు ఎక్కువగా మనకి గుడి చుట్టూరు వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు. ఇదిగోండి ఆ గుడి వెనకమాల ఇలా సుబ్రహ్మణ్య స్వామి కానీ ఇలా దేవుడు అనేది ఉన్నారు. అక్కడ అనేది నేను తీసుకున్న కొబ్బరికాయ అక్కడ ఇచ్చానండి. లోన అరుణాచల శివకు కూడా అక్కడ కాయ అనేది ఇచ్చాను. ఇక్కడ కూడా దేవుడికి కొబ్బరికాయ అనేది ఇచ్చి అక్కడ దండం అనేది పెట్టుకొని మళ్ళీ గుడి వెనకమాలే, అంటే ఇది గుడి లోనేనండి. ఫోన్ అంటే డైరెక్ట్గా పట్టుకునేది లేదు, నేను పట్టుకుంటూ నడుస్తూ ఉన్నాను, అందుకే మీకు ఫోన్ అనేది కదులుతుంది. ఎందుకంటే పోలీసులు ఉన్నారు, ఇది గుడి లోపల కాబట్టి ఫోను అనేది అలో అంత లేదు, అందుకని నేను మామూలుగా పట్టుకొని నడుస్తూ ఉన్నాను. ఇలా గుడి వెనకమాలకు వెళ్ళినాక మనకి చుట్టూరు దేవుళ్ళే ఉంటారండి. నందులు, శివలింగాలు, అంటే ఒక్కొక్క లింగం ఒక్కొక్క గోత్రానికని అట్లా ఒక్కొక్క రాశికని అలా ఉంటుంది. ఇవ్వండి ఇవన్నీ అవే విఘ్నేశ్వర టెంపుల్. అలా వెళ్ళినాక మనం పక్కకు వెళ్ళినాక అమ్మవారి దాని వస్తుందండి. పక్కన అమ్మవారిని దర్శించుకున్నాక అక్కడ అంత క్యూ ఏమి ఉండదండి, మనం నార్మల్గా వెళ్ళిపోవచ్చు, ఫ్రీగానే ఉంటుంది. అమ్మవారిని దర్శించుకొని పక్కకు వచ్చినాక మనకి ఇక్కడ నవగ్రహాలు కనిపిస్తాయండి. ఇదిగోండి అవి నవగ్రహాలు అయ్యి క్లారిటీగా లేదు ఏమనుకోబాకండి. అక్కడ నవగ్రహాల తర్వాత నవగ్రహాలకి పక్కనే అంటే కొంచెం పక్కనే ఇదిగోండి మెయిన్ ఇది అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే చిత్రగుప్తుడి గుడి అండి. ఇది మనకి ఇక్కడ నవగ్రహాలకు ఆపోజిట్టే ఉంటుంది. ఈయన కాడ మీరు దండం పెట్టుకొని నేను ఇక్కడ అరుణాచలం వచ్చాను అని ఆయనకి చెప్పి మీరు దండం పెట్టుకొని వస్తే చాలామంది ఊరకలా పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. అలా కాదు, ఆయన దగ్గర ఉండి అక్కడ కూర్చొని ఆయనతో మనం చెప్పుకొని వస్తే ఆయన గీత గీస్తారంటండి. ఇది కూడా నేను చాగంటి ఆయన చెప్పిందే విన్నాను. ఆయనకి వెళ్ళి మనం దండం పెట్టుకొని చెప్పి వస్తే అరుణాచలం ముందు లైఫ్ అరుణాచలం తర్వాత లైఫ్ లాగా గీస్తారంట గీత. ఇదంతా గుడి లోనేనండి. చూసారు కదా, అందరూ ఆయన అంటే కొంతమంది ఆయన ఎదురుగా కూర్చొని ఆయనతో చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ఆయన ఎదురుగా ఒక 10 నిమిషాల పైనే కూర్చున్నాను. ఎవరైనా సరే వెళ్ళిన వాళ్ళు ఊరికి అలా దండం పెట్టుకొని అయితే రాబాకండి. అంటే మనం కాశీ వెళ్తే వారాహిదేవిని ఎలా దర్శించుకొని వస్తే వారాహిదేవిని దర్శించుకొస్తేనే కాశీ వెళ్ళొచ్చిన పుణ్యం ఎలా వస్తుంది అంటారో, మీరు అరుణాచలం వెళ్తే చిత్తగుప్తుడి గుడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అయ్యా మేము వచ్చామని మీరు చెప్పుకుంటేనే మీకు అంత ఫలితం అనేది మీకు కనిపిస్తుంది. అంత పవర్ అనేది ఉంటుందండి అక్కడ. ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఆయనకి చెప్పి మీరు అనుకున్నది ఆయనకి దండం పెట్టుకొని రండి. మేము ఇక అక్కడ కూర్చొని అదన్నీ చూసుకున్నాక ఇక్కడ ఫొటోస్ అనేది తీయచ్చు. ఫొటోస్ వీడియో తీసుకొని కాసేపు ఉండి వాన అనేది తగ్గిపోయిందండి. ఇక అక్కడ నా కోసం పాపం ఎప్పటి నుంచో వీళ్ళందరూ అంటే ఆటోలో వచ్చేసారు కదండి, నా కోసం అప్పటి నుంచి ఆ మండపంలో అలానే కూర్చున్నారు. అంటే గిరిప్రదక్షిణ చేసుకుని వస్తాను అని చెప్పి నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఆ మండపంలో అలా కూర్చున్నారు. ఇక నేను దర్శించుకొని వచ్చినాక ఇప్పుడు ఇంటికి అనేది బయలుదేరదామని బయటికి అనేది వెళ్తూ ఉన్నామండి. ఇదిగోండి నిజంగా అండి టైం అంత అయినా కూడా అంటే ఇంకా అసలు ఎందుకో గుడిలో నుంచి బయటికి రావాలి అని అనిపించదండి. ఎందుకు నేను కాశీ, అయోధ్య, నైంస ఇవన్నీ చూశానండి. అక్కడ చూశాను, ఎంతోసేపు ఆడున్నాను, నిద్రలు కూడా చేశాను, కానీ అక్కడ ఫీలింగ్ వేరండి. కానీ అరుణాచలం వెళ్ళి అరుణాచలంలో కాలు పెట్టి ఆయన దర్శించుకొని ఆయన గుళ్ళోకి వెళ్ళినాక అసలు బయటికి రావాలి అన్న ఫీలింగ్ ఎందుకో అస్సలు రాదండి. వెనకమాల ఏంటి మనతో వాళ్ళు వచ్చిన వాళ్ళని మనం ఇబ్బంది పెడుతున్నామే, వాళ్ళు మన కోసం పొద్దున్నుంచి ఎదురు చూస్తున్నారు, వాళ్ళని మనం వదిలేసి వచ్చాం, ఇక ఏమి అనేది మైండ్లోకి అసలు రావండి. ఆయన్ని చూడాలి, గుళ్ళో ఉండాలి, అది నిజంగా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను ఎన్ని టెంపుల్స్ ఇప్పటికి చూశానో, నేను ఇంతమంది దేవుళ్ళని దర్శించుకున్నాను, కానీ అరుణాచలంది మాత్రం లైఫ్లో వేరండి. ఆ గుళ్ళోకి వెళ్ళినాక ఆ ఫీలింగ్ నిజంగా చాలా ఉంటుంది. అంటే ఎక్కడ అడుగడుగునా ఆయనే ఉన్నట్టు అనిపిస్తుంది. గుడిలో నుంచి అసలు బయటికి రాబుద్ది కాదండి. గుడిలో చూడవలసినవి ఎన్నో ఉంటాయండి, మనం చూడకుండా ఎన్నో వస్తాం. ఇదిగోండి ఇది వచ్చేసరికి మా అక్క వాళ్ళు ముందే వెళ్ళారు కదండి, అప్పుడు 4:30 5 ఆయనకి అభిషేకం, నందికి పెద్ద నంది ఉంటారు కదండి అరుణాచలంలో, ఆయనకి అభిషేకం చేస్తున్నారు. ఆ వీడియో అనేది మా అక్క తీసిందండి. ఇదిగోండి ఆయన అభిషేకం చూసారు కదా ఎంత బాగా జరిగిందో. నేనైతే అది చూడలేకపోయాను.
చూశానండి. ఆ టయాన నేను మోక్ష మార్గం కాడ ఉన్నానండి. అక్కడ అభిషేకం చేసేటప్పుడు చూశాను. ఇక్కడైతే నేను ఇది చూడలేకపోయాను. నేను చంద్రలింగం కాడ అభిషేకం చూశాను, మోక్ష మార్గం కాడ అభిషేకం చూడగలిగాను కానీ ఇది చూడలేకపోయాను. ఇది మా అక్క వీడియో తీసి నాకు అనేది తీసి ఉంచిందండి. నిజంగా ఇదిగోండి నందికి అభిషేకం జరుగుతుంది. ఎంత పెద్ద నందోనండి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అభిషేకాలు పొద్దున పూట సాయంకాలం పూట కూడా 2 పూట్ల చేస్తున్నారు. చూసారు కదా, ఆవు పాలతో ఆవు పెరుగుతో అభిషేకం అనేది ఎంత బాగా చేస్తున్నారో. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఎంటికేళ్ళకి అరుణాచలం వెళ్ళాలి, ఆయన దర్శించుకోవాలి అన్న కోరిక నేను ఇంతకుముందు ఎప్పుడూ అంతగా నాకు అనిపించలేదండి. నేను కాశీకి వెళ్ళి వచ్చి అక్కడ కాశీ విశ్వనాథ్ని ముట్టుకొని ఆయన దర్శించుకొచ్చినాక నాకు అనిపించింది అరుణాచలం కూడా చూడాలి, ఆయన్ని దర్శించుకోవాలి అనేది సంకల్పం నాకు బాగా డిసెంబర్ నుంచి బాగా ఉందండి. కానీ ఎప్పుడు అనుకున్నాను కానీ ఇంత తొందరగా అనుకోగానే ఇలా వచ్చి ఆయన దర్శించుకుంటాను. నేను దర్శించుకున్నది నాకు ఒక లెక్క అయితే, నా పిల్లలు ఈ వయసులో గిరి ప్రదక్షిణ అంత ఈజీగా చేసి, ఇంకా నిజం చెప్తున్నానండి, అంత వానలో తడిసాము మేము పిల్లలకి. ఇప్పుడు మేము వెళ్ళి వచ్చి కూడా నేను ఈ వీడియో పెడుతుంది మీకు శుక్రవారం, మేము సోమవారం గిరి ప్రదక్షిణ చేసామండి. మా పిల్లలు అంత వానలో తడిసినా కూడా పిల్లలకి జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ ఏమీ లేదండి. అంతా ఆయన మహిమ, ఇంకేమనుకోవాలండి. ఇంకా శివయ్య ఎక్కడ లేడు అనిపించింది నాకు. ఎందుకంటే అంత నడిచాం, పిల్లలకి కాళ్ళు నొప్పులు కూడా లేవండి. నాకన్నా అరికాళ్ళు బొబ్బలన్నా ఎక్కినాయి కానీ, ఎందుకంటే నేను సాక్స్ కూడా వేసుకోలేదు కాబట్టి పిల్లలకి అసలు ఏమీ లేదండి. ఎలా అయితే ఎంజాయ్ చేసి గిరి ప్రదక్షిణ చేశారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అంతా ఆయన మహిమ కదా అనిపించింది. వాళ్ళ చేత ఆయనే నడిపించాడు. అంత వానలో నడిచి తిరిగినా కూడా పిల్లలకి, మేము ఇంటికి వచ్చేదాకా కూడా తడి బట్టలతోనే ఉన్నారండి మా పిల్లలు. అయినా కూడా వాళ్ళకి జలుబు దగ్గు జ్వరం కూడా లేదండి. ఇంకా ఆ అరుణాచల శివ ఎక్కడ లేడు అనిపించింది. ఆయన మహిమ ఇంకెక్కడైనా వెతకాలా, ఇక్కడే అనిపించింది నాకు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి నైట్ మేము ఇంటికి వెళ్ళేటప్పుడు వీడియో, అంటే అప్పటికి టైం 9 అనేది అయ్యింది. అంటే చాలామంది గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు, అంటే వాన అనేది తగ్గింది కదండి. దర్శించుకున్న వాళ్ళు ఇంకా గిరి ప్రదక్షిణకి మొదలుపెట్టారు. చివరిసారి అరుణాచల శివ అదిగోండి గోపురం, అసలు ఆయన అలా చూస్తూ ఉంటే నిజంగా అండి అసలు రాబుద్ది కాలేదు. ఎందుకనో అంత బాగా నచ్చింది. నిజంగా ఆయన కృప అనేది ఉండి, ఆయన దయ అనేది ఉంటే నాకైతే మళ్ళీ వెళ్ళాలి, ఆయన దర్శనం చేసుకోవాలి అనేది ఉంది. ఎప్పుడు రప్పించుకుంటాడో, ఎప్పుడు మళ్ళీ వెళ్ళగలుగుతాను అనేది ఇంకా ఆ దేవుడి మీదే ఉంది నాకు. ఇదంతా బయట అండి మనకి, అంటే అన్నీ మనకి దీపాలు కానించి అన్నీ మనకి అమ్ముతూ ఉంటారు. ఆడ నడవలేని వాళ్ళకి ఆటోలు కూడా అక్కడే ఉంటాయి. ఇదిగోండి అరుణాచల శివ. ఇక్కడ వచ్చేసరికి మా పిల్లలని నందీశ్వర్ కాడ ఇట్లా ఫోటో అనేది తీసుకున్నాము. పాపం చూడండి తడిసిపోయి ఉన్నారు. కానీ నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నా లైఫ్ లాంగ్ అలా ఉండిపోతుంది. అంత బాగా నేను ఇదయ్యగలిగాను. కానీ ఎప్పటికైనా సరే మా వారితో మళ్ళీ వెళ్ళి మా వారు, నేను, పిల్లలు గిరి ప్రదక్షిణ చేసి ఆయన దర్శించుకోవాలని అయితే ఉంది. ఎప్పటికి తీరుతుందో ఆ కోరిక అనేది చూడాలండి. ఇలా పిల్లలు మేము అందరం అనేది ఫోటో అనేది దిగాం. ఇదిగోండి గుడిలోన నేను, మా పిల్లలు, మా అక్క వాళ్ళ పాప బాబు అనేది దిగామండి. 8 మందిగా వెళ్ళిన వాళ్ళం. గిరి ప్రదక్షిణ ముగ్గురుగా పూర్తి చేసి దర్శించుకొని గుడి బయటకు అనేది రాగలిగామండి. ఇదంతా గుడి లోన ఫొటోస్. అక్కడ చిత్రగుప్తుడి గుడి కాడ మనం ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. అక్కడ దిగిన ఫొటోస్. ఇది పొద్దున పూట తీసిన ఫొటోస్ అండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.